బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది యాత్రికులు కేదార్నాథ్లో చిక్కుకున్నారు. గత నెల 31న అక్కడికి వెళ్లిన వారు వర్షాలకు రహదారులు తెగిపోవడంతో తిరిగి రాలేకపోయారు. ఏపీకి చెందిన అడప సత్యనారాయణ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా మంత్రి స్పందించారు. యాత్రికులను తరలించడానికి చర్యలు చేపట్టాలని రుద్రప్రయాగ్ కలెక్టర్కు సూచించారు. హెలికాప్టర్ ద్వారా 12 మంది యాత్రికులను ఉత్తరకాశీకి తరలించారని, తెలంగాణకు చెందిన 3 యాత్రికులు అక్కడే ఉన్నారని సత్యనారాయణ తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది యాత్రికులు కేదార్నాథ్లో చిక్కుకున్నారు. గత నెల 31న అక్కడికి వెళ్లిన వారు వర్షాలకు రహదారులు తెగిపోవడంతో తిరిగి రాలేకపోయారు. ఏపీకి చెందిన అడప సత్యనారాయణ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా మంత్రి స్పందించారు. యాత్రికులను తరలించడానికి చర్యలు చేపట్టాలని రుద్రప్రయాగ్ కలెక్టర్కు సూచించారు. హెలికాప్టర్ ద్వారా 12 మంది యాత్రికులను ఉత్తరకాశీకి తరలించారని, తెలంగాణకు చెందిన 3 యాత్రికులు అక్కడే ఉన్నారని సత్యనారాయణ తెలిపారు.